75 సంవత్సరం ఇన్ని సంపదలుండి, ఇన్ని నీళ్లు ఉండి, ఇంత భూమి ఉండి, ఇంత ఖనిజ సంపద ఉన్నటువంటి రత్నగర్భ లాంటి ఈ దేశంలో ఈవెన్ టుడే అమెరికాలో ఎవరికన్నా పిల్లగానికో అమ్మాయికో గ్రీన్ కార్డు దొరికిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దావత్ చేసుకొని పార్టీ ఇస్తారు అధ్యక్ష. యు నో మై సన్ గాట్ గ్రీన్ కార్డ్ ఇన్ అమెరికా, ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఇన్ ద ఈవినింగ్ అని సాయంత్రం పిలిచి పార్టీలు ఇస్తాను. అంటే ఎక్కడున్నాం మనం? నిన్ననే ఫైనాన్స్ సెక్రటరీ గారు, మన నరసింహరావు గారు, జిఆర్ రెడ్డి గారు మేమంతా కూర్చొని మాట్లాడుతుంటే ఇప్పటికీ 20 లక్షల మంది అధ్యక్ష బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 20 లక్షల మంది భారతీయులు మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అధ్యక్ష, భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. ఎందుకు పోతారా అధ్యక్ష దేశం వదిలిపెట్టి? ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టి వాళ్ళని పోతారా? చక్కదనం ఉంటే ఎందుకు పోవాల్సి వస్తుంది? సిటిజన్షిప్ వదులుకునేటువంటి దౌర్భాగ్యం ఏంది? వేరే దేశంలో పౌరసత్వం దొరికితే దావతులు చేసుకునే దౌర్భాగ్యం ఏంది? అసలు ఏం జరుగుతుంది ఈ దేశం? భయంకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. గ్రీన్ కార్డు మాట్లాడాడు, నీ కొడుకు ఒక్కడ వచ్చిండు, నీ అయ్య నీ పేరు చెప్పుకొని తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నీ కొడుకు ఉద్ధరిస్తున్నట్టు, నీ కొడుకు బాగుపడినే, కుటుంబం బాగుపడనే, అందరూ బాగుపడ్డారుగా. ఎంత చెప్తాడంట నమ్మించేది. గ్రీన్ కార్డు వస్తారట, దావత్ చేసుకుంటారట. ఆడ పోయిన వాళ్ళందరూ ఐటీకి సంబంధించిన వ్యక్తులే. నీ కొడుకే ఐటీ మంత్రి, దానిలో 80% తెలంగాణ వాళ్ళే. పోయిన వాళ్ళందరూ కూడా తెలంగాణలో 80% ఉన్నారు. సిగ్గుతో తల పంచుకో. మరి గల్ఫ్ దేశాలకు ఎందుకు పోతున్నారు? తెలంగాణ రాష్ట్రం నుంచి నువ్వు అనవదా? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్. తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలాది మంది పొట్ట కూటి కోసం ఎందుకు పోతున్నారు? నువ్వు ఉద్యోగం ఇంటికి ఉద్యోగం ఇస్తాన్నావు కదా. మన బతుకులు మన బతకాలే. ఇంకా సీరియల్ తయారు చేసిన దానికి యాడ్స్ ఇచ్చిన టీవీలలో మన కుటుంబం అంతా ఒకటి, భార్య పిల్లలు, కుటుంబం, అన్న తండ్రి పిల్లలు అందరూ కలిసి ఉండాలి, మన వలసలు పోద్దు, మన రాష్ట్రం మనకు రావాలి, ఇట్లా వస్తుందని చెప్పి సినిమా చూపెట్టాం. అప్పుడు ఇలా ఎందుకు పోతున్నారు? ఇలా మహబూబ్ నగర్లో, పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే నీ ఎమ్మెల్యేని మంత్రులు సవాల్ చేశారు. నేనే పోయి నిరూపించిన. ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థి కూడా కూలి పని కోసం పోతున్నాడు. గల్ఫ్ జగన్ నీ మంత్రి వేయండు, నీ ఎమ్మెల్యే వేయండు, వెమ్లాడు ఎమ్మెల్యే జగన్ ఉంటాడు. ఇంకా వెమ్లాడు ఎమ్మెల్యే ఇప్పటికి వస్తున్నాడు ఇక్కడికి, ఇప్పటికి వస్తున్నాడు. ఆయన జమ్మలు ఉంటాడు ఆయన ఇప్పటికీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.